బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా మంచిది కూడా కదా కొబ్బరి. మనం ఎట్లా ఇంట్లో కొబ్బరి టెంకాయలు కొడుతూనే ఉంటాము, ఊరికే వేస్ట్ అయిపోతూనే ఉంటాయి కొబ్బరికాయలు. ఇట్లా కొబ్బరి పొడి చేసుకున్నాం అనుకోండి, అన్నంలోకి కానీ రొట్టెలకు కానీ చపాతీలకు కానీ ఏ దాంట్లోకైనా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఒకటే శబ్దాలు, పెళ్ళి దగ్గరలో కళ్యాణ మండపం ఉంది, ఒకటే శబ్దాలు ఉన్నాయి. అసలు ఏం వీడియో కూడా ఇంట్రెస్ట్ చేయాలనిపించడం లేదు. చెమటలు కూడా ఎట్లా కడుతున్నాయి చూడండి. ఈరోజు అదే ఏదో ఒకటి వీడియో పెట్టాలనుకుంటున్నాను. కొబ్బరి పొడి చేద్దాం అనుకుంటున్నాను. అందరూ మామూలుగా కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి దోశలోకి తింటారు కదా, అట్లా కాకపోకుండా మనము కొబ్బరి చట్నీ పొడి ఈ అన్నంలో నంచుకోవడానికి లేదంటే చపాతీలకు కానీ రొట్టెలకు కానీ బాగుంటుంది. ఇది సైడ్ డిష్లో బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పొడి ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. మరి కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి. ఉప్పు కొబ్బరిలో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది, అందుకోసమనే ఎక్కువ వేయరాదు. ఎక్కువ వేసినామంటేనే మరీ ఉప్పు ఉప్పు అనిపిస్తుంది. దాంతోపాటు పచ్చిమిర్చి, ఇప్పుడు కొబ్బరి కూడా సన్న సన్న ముక్కలు కట్ చేసి వేద్దాం. చిన్న ముక్కలు కట్ చేద్దాం. అన్నీ అట్లనే చేసేద్దాం. ఇంకా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను. ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఇంకా చేసుకున్నాం. ఇది అలా కొద్దిసేపు వేసుకున్నాము. చూద్దాం ఒకసారి. సరిపోతుంది ఇంకా ఇంత. ఇప్పుడు దీన్ని మనము తిరువాతకి వేద్దాము. సరిపోతుంది ఇంతుంటే. మరీ ముదురు కొబ్బరి తీసుకోరాదు, మరీ లేత కొబ్బరి కూడా బాగుండదు. మధ్య రకంగా ఉండాలి కొబ్బరి. పాత కొబ్బరి కూడా బాగుండదు, అంత పొడి పొడిగా నోట్లోకి నమిలినట్లు ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. అంటించుకొని మామూలుగా రొట్టెల పెనము అట్లా ఉంటుంది కదా, చిన్నది ప్యాన్ కానీ రొట్టెల పెనం కానీ ఏదైనా కూడా ఉంటుంది. వేడైంది, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఎక్కువ వేయకండి, కొంచెమే చాలు. కొంచెం జీలకర్ర, ఉద్దిపాయలు వేసుకోండి. నా దగ్గర ఉద్దిపాయలు లేవు. ఉద్దిపాయలు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించండి. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి పొడి, ఈ పొడిని కూడా వేసేద్దాము. ఈ పొడిని అంతా బాగా వేయించుకున్నాము. కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకున్నాం. చాలా బాగుంటుంది ఇది. కొంచెం వేయించుకున్నాం. ఇంకా మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. మరి హైలో కూడా పెట్టద్దండి, సిమ్లో పెట్టద్దండి. కొద్దిసేపు వేయించుకున్నాం. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. చూడండి, ఇట్లా పొడి పొడిగా రావాలా. చూడండి పొడిగా వచ్చిందో. అయిపోయింది. ఇంకా ఈ కొబ్బరి పొడి చాలా బాగుంటుంది, కానీ ఉద్దిపాయలు ఉంటే ఇంకా బాగుంటుంది. ఉద్దిపాయలు తప్పనిసరిగా ఉండాలి దీంట్లో, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను అట్లా వేసేసినాను. చూసినారు కదా కొబ్బరి పొడి నేను ఎలా తయారు చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను. ఓకేనండి, బాయ్.